ఓజీ సినిమాకి తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రీమియర్ షోలకి అదే విధంగా టికెట్ల హైక్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు కూడా ఏపీలో మాత్రమే పర్మిషన్ వచ్చింది. సో ఇప్పుడు తెలంగాణలో కూడా పర్మిషన్ వచ్చింది కాబట్టి ఫ్యాన్స్ కళ్ళల్లో మాత్రం మనము అసలు ఆనందం అనేది పొంగిపోతుందని చెప్పుకోవచ్చు. మరి ఏ మేరకు పెంచుకునే అవకాశం కల్పించారు? సో ఖచ్చితంగా ఓజీ సినిమా దీనికోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. టికెట్ మొదటి టికెట్ ₹1,00,000 5 లక్షలైనా సరే వేలంపాటి మరీ కొంటున్నారు అనమాట. సో ఆ విధంగా హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు ఎక్కడ చూసినా చెన్నై మొత్తం కూడా ఓజీ ఫీవర్ నడుస్తుంది. సో తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా ఓజీ చూడాలని ఎంతగా ఆరాటపడుతున్నారు అనమాట. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా దీని టీజర్ కానీ దీని సాంగ్స్ కానీ అన్నీ కూడా ఫ్యాన్స్కి బాగా కనెక్ట్ అయ్యాయి. సో పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో మోస్ట్ హైప్డ్ ఫిల్మ్గా అయితే వస్తుందన్నమాట. ఒకప్పుడు జానీ కానీ, పంజా కానీ, అత్తారింటి దారేది కానీ, అజ్ఞాతవాసి కానీ ఎంత అయితే హైప్ ఉందో సో మళ్ళీ అంత హైప్ పవర్ స్టార్ ఒరిజినల్ పొటెన్షియల్ హైప్ ఇక్కడ కనబడుతుంది అనమాట. సో మరి ఈ సినిమాకి రేట్లు ఎట్లా ఉన్నాయంటే ఏపీలో ప్రీమియర్ షోకి ₹1000, ఇక్కడ తెలంగాణలో 800 ఇచ్చారనమాట. సో అదేంటి అలా ఎలా ఇస్తారని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. కొంతమంది అయితే ₹1000 ఏంటి సామాన్యుడు సినిమా చూడద్దా అని దానికి నెగిటివ్గా అయితే మాట్లాడుతున్నారు అనమాట. మళ్ళీ ఇక్కడ ఇంకో వచ్చిన చిక్ ఏంటంటే ఏపీలో బెనిఫిట్ షో అనేది అది 1 గంటకు ప్లాన్ చేశారు. ఇక్కడ తెలంగాణలో 9 గంటలకి పర్మిషన్ ఇచ్చారనమాట. సో ఎందుకంటే ఇక్కడ దిల్ రాజు గారు తీసుకున్నారు. ఆయన ఒక అభిమాని ప్రూవ్ చేసుకోవడానికి మరి గవర్నమెంట్ ఒప్పించి ముందు రోజు నైట్ 9 గంటలకి షోకి పర్మిషన్ తెచ్చుకున్నారు ఆయన. సో నిజమైన అభిమానం అంటే మరి దిల్ రాజు గారే, వీళ్ళు ఎవరో పనికిరారని చెప్పొచ్చు. సో ఆయన ఎంత ఖర్చు పెట్టైనా సరే డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే. ఎందుకంటే ఆయనకు అదొక ప్యాషన్ అనమాట. ఆయనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి పైన ₹1 పెడితే ఎన్ని రూపాయలు తిరిగి వస్తాయి అని చెప్పి. సో అందుకని ఎంత రేట్ అయినా పెట్టి ఆయన కొంటారనమాట రైట్స్ని. సో దిల్ రాజు గారికి కాకుండా సినిమా నిర్మాతలు ఎవరు వేరే వాళ్ళు కూడా ఇచ్చే సాహసం చేయరు. సో మరి ఆయన ఆ పర్మిషన్ తెచ్చుకుని అండ్ ఏపీ కంటే ₹200 తక్కువ వచ్చేలా కూడా ఇక్కడ చూశారనమాట. సో దాంతో తెలంగాణ నైజాం ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో ఓజీకి ఇప్పటికే ఆల్రెడీ ప్రతి థియేటర్లో 800 కేజీలు, 1000 కేజీలు, 1500 కేజీలు, 2000 కేజీలు పేపర్లు కూడా తీసుకెళ్తున్నారు అనమాట. సో ఇంకా అంటే సీట్లు అనేవి కనపడవు, స్క్రీన్ అనేది కనపడకుండా చేయాలి. సో ఇలాంటి ఎంజాయ్మెంట్ మళ్ళీ మన లైఫ్ టైంలో రాదు. ఇదే మనకు మంచి టైం అని చెప్పి చాలా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మరి అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ పోలీసుల వారు ఏవైతే గైడ్ లైన్స్ చెప్తారో అవన్నీ పాటించుకుని అందరూ కూడా సినిమా చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మరి టికెట్ ప్రైజెస్ విషయంలో మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. అభిమానులకి ₹1000 కాదు, ఈ టైంలో 5000 పెట్టినా కూడా అసలు ఏమీ మీకు కనపడదు. ఎందుకంటే సినిమా మాత్రమే చూడాలి, పవన్ కళ్యాణ్ గారి దర్శనం చేసుకోవాలన్న ఇదితో మాత్రమే ఉంటారు. సో మరి ఆ రేట్లతో నచ్చని వాళ్ళు ఏం మాట్లాడతారు, నచ్చిన వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది ముందు ఇంకా చూడొచ్చు మనం.